బీహార్లోని గెహ్లాపూర్ అనే ఒక చిన్న గ్రామంలో దశరథ్ మాంఝీ అని ఒక కూలీ ఉండేవాడు. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న పట్టణానికి మధ్యలో ఒక పెద్ద కొండ అడ్డుగా ఉండేది. దీనివల్ల ప్రజలు ఆసుపత్రికి వెళ్లాలన్నా, బడికి వెళ్లాలన్నా దాదాపు 70 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఒకరోజు దశరథ్ భార్య ఫాల్గుణీదేవి కొండ అవతల ఉన్న అతనికి భోజనాన్ని తీసుకెళ్తూ ఉండగా కొండపై నుండి జారి పడిపోయింది. కొండ అడ్డుగా ఉండడం వల్ల ఆమెను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. ఫలితంగా ఆమె మరణించింది. తన భార్యకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని దశరథ్ నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఊరి జనం అతనిని పిచ్చోడు అని ఎగతాళి చేసినా అతను వెనకడుగు వేయలేదు. కేవలం ఒక సుత్తి, ఉలి పట్టుకొని ఆ కొండను తొలిచి రోడ్డు వేయడం మొదలుపెట్టాడు. 22 సంవత్సరాలలో 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న దారిని కొండను చీల్చి నిర్మించాడు. దాంతో 70 కిలోమీటర్ల దూరం కాస్త కేవలం 1 కిలోమీటర్కి తగ్గిపోయింది. ఈ నిజ జీవిత కథ నుండి మనం నేర్చుకోవాల్సింది, ఒక మనిషి తలుచుకుంటే ప్రకృతిని కూడా లొంగదీసుకోవచ్చు.